हरिः ओं श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रसुतः शत्रुघ्नौ भरतश्च पार्श्वदलयोः वायव्याधिकोणेश्च सुग्रीवश्च विभीषणश्च पुरात् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचनः श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामाला రత్నం వందే అనిలాత్మజం. ఇవాళ మనం లీలోపాఖ్యానం అయిపోయింది కదా! క్రితం 2 వారాల క్రితం అయిపోయింది. ఆ తర్వాత ఆహ్, రాములు వారు మరలా ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అయితే అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ అక్కడి నుంచి కర్కటోపాఖ్యానం అనే చోటికి వెళ్దాం. ఆ కర్కటోపాఖ్యానం అంటే ఏమిటి? అదసలు దానికిను ఈ ఈ ఆత్మవిద్యకి సంబంధించినటువంటి లంకె ఏమిటి? ఇవన్నీ గూడా మనం చూసుకుంటూ వెళ్దాం. అయితే రాముల వారు వశిష్ఠ మహర్షిని ఒక ప్రశ్న వేస్తారు. ఏంటా ప్రశ్న అంటే, అసలు పరబ్రహ్మంలో అంటే బ్రహ్మము, పరబ్రహ్మము అని ఏదైతే మనం చెప్తున్నామో, దానిలో అజ్ఞానం అనేటువంటి యొక్క ఉనికి అసంభవం కదా! అందువలన బ్రహ్మము యొక్క అద్వైత భావము స్వతసిద్ధంగా ఉంది గదా! అలా అయితే మోక్షము, విచారము అనేటువంటి భేద కల్పనల ఆవశ్యకత ఏంటి? ఓకే. మోక్షము, విచారము బంధాల నుంచి విముక్తి పొందటం, లేదా ఆ బంధాలలోనే తగులుకొని ఏడుస్తూ ఉండటం. ఈ 2. ఈ రెండింటికి అసలు దీని గురించినటువంటి ఆలోచన, ఈ రెండింటి యొక్క భేద కల్పన అవసరమేమైంది? ఎందుకంటే బ్రహ్మం అనేది ఒక్కటే. ఆ బ్రహ్మంలోనే ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇన్నిన్ని గుణాలు, ఇన్నిన్ని ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఇలా కలుగుతూ ఉన్నప్పుడు అదంతా కూడా అద్వైతమైనదే కదా! అలాంటప్పుడు ఈ రెండింటి గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం ఏమిటి? రైట్. అసంభవాత్ అసంవిత్తేః అసంభవాదసంవిత్తేః బ్రహ్మాత్మైకతయాథవా కో మోక్షః కో విచారః చేత కో మోక్షః కో విచారశ్చేత్యలం భేద వికల్పనైః. ఈ రె మోక్షానికి, విచారానికి, ఈ రెండింటికి అసలు మోక్షం అంటే ఏమిటి? ఈ విచారం అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య భేదం ఎందుకొచ్చింది? అసలు భేదాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? కదా! ఇప్పుడు మనం చెప్పాలంటే భగవంతుడు త్రిగుణాతీతుడు అంటారు. అసలు ఈ త్రిగుణాలని నిర్వచించాల్సిన అవసరం ఏముంది? మొత్తం అంతా ఆయనలోనే ఉన్నప్పుడు, ఆహ్, ఆయనలోనే కలిగేటువంటి ఇవెన్నెన్ని రకాలైనటువంటి విచారాలు, వికారాలు వీటికి సంబంధించి అసలు ఎందుకు నేను ఆలోచించాలి? ఇది వికారం, ఇది విచారం, ఈ ఈ గుణం ఇది, ఆ గుణం ఇది అనేటువంటి ఆలోచన ఎందుకు చేయాలి? అదంతా గూడా దాని నియతి అని చెప్పారు గదా! రైట్. మార్పు అనేది దాని నియతి. స్థిరత్వంతో కూడుకున్నటువంటి మార్పు దాని నియతి. అలాంటప్పుడు వీటి గురించి అది 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 ఇలానే ఉంటుంది అని తెలిసినప్పుడు దాని గురించి ఇంకా ఎందుకు ఆలోచించాలి? ఇది రాములు వారు అడిగిన ప్రశ్న. ఆ ప్రశ్నకి వశిష్ఠ మహర్షి పులకించిపోయారు. ఇన్నాళ్టికి నువ్వు సరైన ప్రశ్న అడిగావు అని. ఓకే. రామా సిద్ధాంతకాల ఏవైష ప్రశ్నస్తే రామ రాజతే అకాల పుష్పమాలా హి శోభనాపి న శోభతే. నువ్వు యథాసమయంలో సి ఎ అడగాల్సిన ప్రశ్నని నువ్వు అడిగావు ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కసారి సీజన్ కాని సమయంలో కూడా పూలు పూస్తే అవి నీకు అంత అందాన్ని కలిగించవు కదా! అంటే ఏ సమయంలో ఏ పని చేస్తే
అది ఆ పని ఫలిస్తుందో, ఫలిస్తడం అంటే సుఫలిస్తుందో, మంచిగా ఫలిస్తుందో, అలాంటి సమయంలోనే వస్తే రైట్. అది ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఇప్పటికి అడిగిన ప్రశ్న కరెక్ట్‌గా ఉంది అని చెప్తూ, ఇక్కడ నుంచి మనకి నేనంటే ఈ పర్టిక్యులర్ వశిష్ఠ మహర్షి చెప్పే సమాధానాన్ని ఇక్కడ ఆపుతున్నాను. ఏం చెప్తారనేది నేను ఆపుతున్నాను. ఆపుతూ ఇక్కడి నుంచి కర్కటోపాఖ్యానానికెళ్తున్నాను. ఎందుకంటే, ఆ కర్కటోపాఖ్యానంలో వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి సమాధానం ఇంకా విపులంగా ఉంచబడింది. కాబట్టి మనం అటు వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని గురించి ఆలోచిద్దాం. రాములు వారు అడిగిన ప్రశ్నని ఎప్పుడు గూడా ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే మోక్షానికి లేకపోతే బంధనాలకి అసలు ఆ బంధనాల గురించినటువంటి విచారానికి అభేద స్థితి లేకపోతే అభేద కల్పన ఎందుకు జరిగింది? ఎందుకు చెయ్యాలి? ఇది రాములు వారు అడిగినటువంటి ప్రశ్నకి కదా! వశిష్ఠ మహర్షి చెప్పే సమాధానం ఈ కర్కటోపాఖ్యానానికి సంబంధించినటువంటిది. అంటే ఆ సమాధానానికి అనుగుణంగా ఈ కర్కటోపాఖ్యానం ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్రశ్నని ఆలోచిస్తూ, ఆ ప్రశ్న కోణంలో ఈ కర్కటోపాఖ్యానాన్ని విందాం. ఓకే. ఇది ఇక్కడి నుంచి కర్కటోపాఖ్యానం ప్రారంభమవుతుంది. అత్రైవోదాహరింతీమ అత్రైవోదాహరంతీమం ఇతిహాసం పురాతనం రాక్షస్యోక్తం మహాప్రశ్నజాలాం ఆవలితాఖిలం. రామా, నీకు ఈ సందర్భంలో ఎప్పుడో పురాతన కాలంలో జరిగినటువంటి ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తున్నా. ఓకే. అత్రైవోదాహరంతీమం ఇతిహాసం పురాతనం. ఆ అందులో ఏంటంటే, ఈ ఆహ్, ఆ ఇతిహాసంలో ఒక రాక్షసి యొక్క జటిల ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకి సంబంధించినటువంటి సమాధానం నీకు చెప్తాను. ఆ సమాధానంలో నువ్వడిగిన ప్రశ్నకి సమాధానాలు కూడా వస్తాయి. కాబట్టి ఆ సమాధానం ఏంటో మనం వెతుక్కుంటూ వెళ్దాం. ఇప్పుడు పురాతన కాలంలో ఒకానొక సమయంలో హిమాలయానికి ఉత్తర భాగంలో కర్కటి అని ఒక భయంకరమైన ఒక రాక్షసి ఉంది. ఈ రాక్షసికి విషూచిక, అద్యాయబాధిక అను 2 పేర్లు కూడా ఉన్నాయి. విషూచిక అంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది. ఈ కాలంలో మనం వైరస్ అని ఇప్పుడు కరోనా వైరస్ అనో, లేకపోతే ఇంకో ఏదేవో ఈ హంటా వైరస్ అనేవో వస్తున్నాయి గదా! అంటే అత్యంత సూక్ష్మంగా ఉండేటువంటి ప్రాణులు. ఎందుకంటే అవి కూడా జీవాలే కదా! అవి అత్యంత సూక్ష్మంగా ఉండేటువంటి జీవాలు. ఈ రాక్షసికి కూడా ఈ రాక్షసికి ఆ పేర్లున్నాయి. విసూచిక లేకపోతే అద్యాయబాధిక అంటే తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి, ఆ లోపల చేరిపోయి, ఆ తర్వాత అక్కడి నుంచి బాధిస్తుంది. అందుకని అద్యాయ బాధిక అని పేర్లు ఈ రాక్షసికి. అయితే ఈ రాక్షసి దీని యొక్క శరీరం కొన్ని ఆహ్, పర్వతాల ఎత్తు కలిపితే ఇప్పుడు కొన్ని మనకి ఆ హిమాలయాలలో ఉన్నటువంటి ఎత్తైన పర్వతాలన్నింటిని కొంత కలిపితే ఎంత ఎత్తు వస్తుందో అంత ఎత్తు. అంటే ఊహించటం కొంచెం మనకు కష్టం. అది మనం ఎంతో కొంత ఊహించుకొని వెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు అంత ఎత్తు దాని శరీరం చాలా నల్లగా గోళ్ళు వికారం కలిగించేటంతగా మొహం చూస్తే అదిరిపడి భయపడిపోయేటట్లుగా ఉండేటువంటి దేహం అది. పైగా దాని పొట్ట, దాని కాళ్ళు, చేతులు రైట్. తర్వాత దాని నోరు ఓ పెద్ద గుహలాగా, ఒక అగాధంలాగా ఉండేటువంటి దేహం అది. దానికి విపరీతమైన ఆకలి ఆ రాక్షసికి. ఓకే. ఆ రాక్షసికి విపరీతమైన ఆకలి. ఎప్పుడూ కూడా
దాని కడుపు దాని నోరు ఆడుతూనే ఉండాలి. దాని కడుపులో ఆహ్, ఆ జఠరాగ్ని అనేది అసలు ఎప్పటికీ చల్లారదు, చల్లారనివ్వదు. అదలా మేస్తూనే ఉంటుంది ఆ రాక్షసి. పైగా ఆహ్, దాని ఆకలి ఎలాంటిది అంటే, ఎంత తింటే అంత ఆకలిస్తూ ఉంటుంది. అంటే ఎప్పటికీ చల్లారనటువంటి ఆకలి. దాని ఆకలికి ఒకసారి ఏమనిపించిందంటే, ఈ ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి జంతుజాలం మొత్తాన్ని ఒక్కసారిగా తినేస్తే గాని నా ఆకలి తీరదేమో అని దానికనిపించేటంతగా ఉన్నటువంటి ఆకలి దానిది. పైగా వీళ్ళందరినీ పైగా దానికి ఇంకో బాధేంటంటే, ఇప్పుడు అందరిని ఒకేసారి తినేస్తే మళ్ళీ తినడానికేది? దానికి ఇంకో ఏడుపు. మొత్తం అంతా ఒకేసారి తినేస్తే మళ్ళీ ఇంకో తినటానికి ఏది అని దాని పేరు. అంటే దాని ఏడుపు ఎప్పటికీ చల్లారంది. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఆకలితోనే ఉంటుంది. ఎప్పుడూ అది ఇదేంటి తినే యావలోనే ఉంటుంది. ఎందుకని దీనికి ఏది ఏం చేస్తే నాకు ఇంత ఆకలి తీరుతుంది అని ఆలోచిస్తూ దానికొక ఆలోచనొచ్చింది. నాకు ఇంత ఆకలినిచ్చినటువంటి ఆ బ్రహ్మదేవుడున్నాడు గదా! ఆయన్నే అడుగుదాం. నాకింత ఆకలిచ్చావు. తినటానికేమో లిమిటెడ్ సోర్సెస్‌నిచ్చావు. అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి పరిమాణంలో ఉన్నటువంటి అంటే దానికి ప్రపంచంలో కలిపినటువంటి 84,00,000 జీవాలలో రకాలైనటువంటి జీవాలలో ఉన్నటువంటి కోటానుకోట్ల ప్రాణాలు, జీవులు ఏవైతే ఉన్నాయో అవి దానికి సరిపోవు. ఇంత ఆకలిని నాకిచ్చావు. మరి నేనేం చేయాలి? ఒక్కసారిగా తినేసినా నాకు మళ్ళీ తర్వాతకేంటి అనే ఏడుపుంది నాకు. ఏం చేయాలి? అని ఒకసారి దానికి ఆలోచనొచ్చి, ఈ ఆలోచనతో అది ఆ రాక్షసి హిమాలయాలలో ఉన్నటువంటి కొన్ని పర్వత సానువుల దగ్గరికి వెళ్లి, అక్కడ కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించింది. ఎలా ప్రారంభించిందంటే, దాని శరీరం అంత విపరీతమైనటువంటి ఆహ్, దేహం గదా! అది నీ దేహం పూచిక పుల్లలాగా అయిపోయేటట్టుగా తపస్సు చేసింది. అంటే అంటే అది పూచిక పుల్లగా అయిపోదేవుల అది తపస్సు చేయటం ప్రారంభించినప్పటికి దానికేమీ తెలీదు. అంత దీర్ఘమైన సాధనలోకి వెళ్ళిపోయింది. దాని కోరిక ఏదైనా కానీ, దాని యొక్క ఆ రాక్షసి యొక్క సాధన అంత తీవ్రంగా అయిపోయింది. అంతకు మునుపు ఉన్నటువంటి దేహం ఎలా ఉండేదో, ఎంత బండగా, ఎంత లావుగా ఉండేదో, అంత లావుగా ఉండే దేహం కృశించిపోయి, సహజంగానే కృశించిపోయిందది. కృశించిపోయి పూచిక పుల్లలాగా అంటే అంతకు మునుపు ఉన్నటువంటి దేహానికి, ఇప్పుడున్నటువంటి దేహానికి కంపేర్ చేస్తే పూచిక పుల్లగా తయారైపోయేటట్టుగా ఉంది దాని దేహం. ఎంత ఎంత కృశించిపోయినా దానిలో ఉన్నటువంటి ఆ తేజస్సు మాత్రం విజృంభిస్తోంది. విజృంభించి పైగా ఆ తేజస్సుతో ఆకాశాన్నే కప్పేసేటట్లుగా తయారైపోయింది ఆ రాక్షసి. అంటే దాని తపస్సు ఎంత తీవ్రత కలిగింది అంటే, ఆ దాని ఆ ఆకాశం మొత్తాన్ని దాని నుంచి వచ్చేటువంటి ప్రకాశం కప్పేసింది. అంతటి తీవ్రమైన తపస్సు చేసింది. అలా కొన్ని 10,000 దివ్య సంవత్సరాల పాటు దాని తపస్సు సాగింది. ఇలా అవుతుండంగా అప్పుడు దాని తపస్సుకి మెచ్చినటువంటి బ్రహ్మదేవుల వారు ప్రశ్న అదే ప్రత్యక్షమయ్యి ప్రశ్నించారు. "ఏం కావాలి నీకు?" ఓకే. వెంటనే అదే అది ఆ ప్రశ్నకి మేల్కొంది. కానీ దానిలో లేచి నిలబడగలిగేటువంటి శక్తి గూడా లేదు. అంత శక్తిహీనమైపోయింది. కూర్చుని కనీసం చేతులెత్తి నమస్కరించేటువంటి శక్తి గూడా లేదు దానిలో. కూర్చుని ఉంది. మానసికంగానే ఆ బ్రహ్మదేవుల వారికి నమస్కారం చేసుకొని ఆయన్ని స్తుతించి ఏమని కోరింది అంటే, మనం ఏమని కోరాలి అని అనుకున్నది అంటే
నేను జనాలకి తెలియకుండానే వాళ్ళల్లో చేరిపోయి, వాళ్ళ యొక్క ప్రాణాలని, వాళ్ళలో ఉండేటువంటి మాంసాన్ని, వాళ్ళలో ఉండేటువంటి ఆహ్, జీవ లక్షణాన్ని నేను హరించేసుకోవాలి. హరించుకోవాలి, హరాయించుకోవాలి. 2 అని కోరుకుంది. ఓకే. ఏమడిగింది? జనాలకి తెలియకుండా వాళ్ళల్లో దూరిపోయి ప్రతి జీ ప్రతి జీవం దూరిపోయి, ఆ దూరిపోయిన తరువాత వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క ఆహ్, జీవాన్ని, వాళ్ళ యొక్క దేహాన్ని మొత్తాన్ని కృశించేసి నేను నా ఆహారాన్ని, నా క్షుద్బాధని తీర్చుకోవాలి. నా క్షుద్బాధని, క్షుధార్తిని తీర్చుకోవాలి. పైగా ఏమంటుందది? నేను వాళ్ళకి తెలియకుండా ఎలా వెళ్ళాలి అనంటే, వాళ్ళ యొక్క శ్వాస ద్వారా వెళ్ళిపోవాలి. ఘ్రాణాకృష్టంగా. ఘ్రాణం అంటే వాసన పీల్చటం కదా! గాలి పీలిస్తే చాలు వాళ్ళలోకి చేరిపోవాలి నేను. ఏ రకమైన గాలిలో వెళ్ళి ఎలాగైనా తీసుకోండి. ఇప్పుడు వృక్ష జాతి ఉంది. ఆ వృక్ష జాతిలోకి కూడా వెళ్తుంది గదా! గాలి వెళ్తుంది గదా! అలానే చీమలోకి వెళ్తుంది. చీమ కన్నా ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన మనం ఏదైతే అనుకుంటామో అమీబాలు, హైడ్రాలు దాంట్లోకి కూడా వెళ్ళిపోతుంది. కదా! అలా గాలిలో వాళ్ళకి తెలియకుండానే నేను చేరిపోయి, ఆ చేరిపోయిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క ప్రాణాలను తీసేసేయాలి. అంటే ఆరగించేయాలి. తీసేయడం కాదు. ఆళ్ళ ప్రాణాలని నేను ఆరగించేయాలి. వాళ్ళ దేహాలను నేను ఆరగించేయాలి. ఇంత ఆకలి నాకుంది అని ఆమె ఇలా అంటే, పైగా అక్కడ బ్రహ్మగారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అన్న మాటేంటంటే, "పుత్రీ కర్కోటిక" అనంటారు. ఎందుకంటే ఆయన ఆ రాక్షసిని పుత్రి అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సృష్టి నుంచి వచ్చింది కాబట్టి అది గూడా. కాబట్టి ఆయనకి ఆమె కూతురు లాంటిది. పుత్రీ కర్కటికే రక్షకుల శైలాభ్రమాలికే ఉత్తిష్టత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. ఓ అమ్మాయి, ఓ కూతురా, ఓ రాక్షసి లే నాన్న, నీ తపస్సుకి నేను తపనకి నేను సంతసిస్తున్నాను. నీ ఇచ్చ వచ్చిన కోరిక కోరుకో నేనిస్తాను అనంటే, అప్పుడు ఆ కర్కటి ఇలా అంటుంది. భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయాసీ ఛాయసి చ విధేయర్పసి చేద్వరం. అనాయాసీ ఛాయసి చ విధేయర్పసి చేద్వరం. స్వామి, నువ్వు ఒకవేళ నాకు వరాన్ని ఇవ్వగోరితే నన్ను అనాయాసంగా, అలానే ఆయాసంగా, అయసంగా, జీవసూచికగా చేసేయి. అయసం లేకపోతే అయసం. అనాయాసం కదా! అక్కడ అయసం అంటే ఏంటి? అయస్సు లేకపోతే అయహ మాటకి అర్థం లోహం, ఇనుము కదా! సో, అక్కడ అనాయాసంగా లేకపోతే అయసంగా అయిపోయేటట్లుగా చేసేయి. అని అంటే అప్పుడు బ్రహ్మగారు సరే అన్నారు. దానికి 2 దేహాలు ఏర్పడ్డాయి. ఒకటి లోహ సూచిక, రెండవది జీవ సూచిక. లోహ సూచిక అంటే ముళ్ళు, లేపోతే ఈ సూదులు, రైట్? ఇలా వీటి ద్వారా లోపలికెళ్ళిపోవచ్చు. లేదా అనాయాసంగా అంటే కేవలం శ్వాస ద్వారా లోపలికెళ్ళిపోవచ్చు. అంటే ఏ రకంగా అంటే చర్మంలోకి వెళ్ళాలి అంటే శ్వాస ద్వారానే కాక ఆఖరికి ఏదైనా గుచ్చుకున్నా గూడా ఎళ్ళిపోతుంది. రైట్? అలా గుచ్చుకునేటట్టు వెళ్ళిపోయేటట్టుగా గూడా నాకు వెళ్ళిపోయి జీవుల దేహాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలని హరించేటట్లుగా వాళ్ళ యొక్క ఆ దేహాల ద్వారా నా ఆకలి తీరేటట్లుగా నాకు వరమివ్వు.
అనంటే, సరే బ్రహ్మగారు, సరే నువ్వు సూచికవి, విసూచికవి కూడా అవుతావు. సూచిక అంటే సూది. విసూచిక అంటే ఆహ్, అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రాణం. రైట్. వైరస్. ఈ కాలంలో మనం కంపేర్ చేయాలంటే వైరస్. ఇప్పుడు మొన్న మనం కరోనా వైరస్ చూసాము. అది ఒక 3 ఏళ్ల క్రితం. ఆ వైరస్‌లో ఏమైంది ఇది? శ్వాస పీల్చుకుంటే మనిషి చచ్చిపోయాడు. అదే లేదా ఇప్పుడు కొన్ని కొన్ని ఈ లోహాల ద్వారా గుచ్చుకుంటే ఇప్పుడు ఎయిడ్స్, గీడ్స్ ఉన్నాయి. హెచ్ఐవి. ఆ రోజుల్లో ఆహ్, మామూలు ఒకళ్ళకి యూజ్ చేసిన సిరంజిని ఇంకోళ్ళకి యూజ్ చేయకుండా చేసేవాళ్ళు. అందుకని అప్పటి నుంచి ప్రారంభమైంది బేసిక్‌గా కదా! ఇలా ఈ ఏ రకంగానైనా సరే జీవుల దేహాలలోకి వెళ్ళిపోయి, ఆ దేహాలని కృశింపజేసి, దాని ద్వారా దాని ఆకలి తీరేటట్లుగా చేసుకునేదది. ఇక్కడ ఏమంటున్నారంటే, నీవు అతి సూక్ష్మమగు మాయను అవలంబించి, నిషిద్ధ, అపక్వ, అకాల అతి భోజనులును, కుకర్మ రతులును, కుదేశవాసులును అగు వారిని సర్వదా హింసింపుము. వాయు పరిమాణతుల్యవై వాయు పరమాణుతుల్యవై నాసారంధ్రము నుండి ప్రవేశించి జనుల అపాన హృదయ మధ్య దేశమును ఆక్రమింపుము. ప్లీహాది అవయవములను పీడించి వారిని నాశనమునర్పుము. నీవు ఆత్మలేఖాత్మికవగు విశూచికామవ్యాధివై గుణవంతుని గుణహీనుని కూడా బాధింపగలవు అని. అయితే అక్కడ బ్రహ్మగారు ఒక ఆ, ఇది ఇచ్చారు. ఎవరికి? గుణవంతులని పీడించేటప్పుడు వాళ్ళు మళ్ళా నీ నుంచి విడుదలయ్యేటట్లుగా ఏం చెయ్యాలి అంటూ, గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే హిమాద్రే రుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానా సా నామ్నాప్యయన్యాయ బాధిక. ఇక్కడ ఈ గుణవంతుల యొక్క చికిత్సార్థము అంటే వాళ్ళల్లో ఒకవేళ వాళ్ళలో నువ్వు ఆక్రమించుకున్నా, వాళ్ళు దాని నుంచి బయటపడేటట్లుగా వాళ్ళకి ఒక మంత్రం చెప్తున్నాం. మనం ఆహ్, ఈ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు మనకి చాలా సర్క్యులేషన్స్ వచ్చినాయి. ఇగో ఈ దేవుడి మంత్రాలు చెప్పించుకోండి. ఈ మంత్రాలు చదవండి. ఈ మంత్రాలు చదివితే మీకు ఇది వైరస్ రాదు అది ఇది అని. ఆ సమయంలో ఏదైతే మంత్రం సర్క్యులేట్ అయిందో, ఆ మంత్రం ఇప్పుడు బ్రహ్మగారు విసూచికకి చెప్పినటువంటి మంత్రం. అయితే అందులో కొన్ని బీజాక్షరాలున్నాయి. ఆ బీజాక్షరాలు మనం సభాముఖంగా చదవకూడదు గాబట్టి, నేను మీకు ఈ మంత్రానికి సంబంధించినటువంటి ఇమేజ్, ఆ పేజ్‌ని ఆహ్, ఇమేజ్‌లాగా మనం పెడతాం. ఆ యోగా వాసిష్టం గ్రూప్‌లో. అయితే దాని యొక్క భావాన్ని చదువుకుందాం. తెలుగు భావాన్ని. అయితే ఏంటంటే అది ఓంకారాది బీజ రూపమగు విష్ణు శక్తి నమస్కారము. ఓ భగవతి విష్ణుశక్తి, నీ అంశమును రోగమును అగు విష్ణుశక్తిని హరింపుము. హరింపుము హరింపుము. గ్రహింపుము గ్రహింపుము. పచనమునర్పుము పచనమునర్పుము. మధింపుము మధింపుము. దూరమునర్పుము దూరమునర్పుము. స్వాహారూపిణియగు ఓ రోగశక్తి, నీవు తావగు చంద్రమండలమునకు అరుగుము. మాంత్రికుడు ఈ మహామంత్రమును తన వామ కరతలమున లిఖించి రోగి దేహమును ఆ చేతితో తుడిచి ఏకాగ్ర చిత్తమున ఇట్లు చింతింపవలెను. కర్కటీ మంత్రముద్గర మద్దితే రోగి దేహము నుండి వెలువడి ఏడ్చుచు హిమాలయాభిముఖి అయి పరుగుడిచూ ఉన్నది. రోగి చంద్రమండలమున అమృతమున సర్వవ్యాధి వినిర్ముక్తుడై జరామరణ వివర్జితుడై వెలయుచున్నాడు. సాధకుడు శుచివంతుడై ఆచనమునర్చి ఆచమనమునర్చి ఏకాగ్ర చిత్తమున ఇట్లు అనుష్ఠించిన ఆ విసూచిక సర్వము నశించిపోవును. అంటే ఆ విసూచిక ఆ దేహాన్ని ఆక్రమించుకున్నటువంటి ఆ దేహిని వదిలి విసూచిక వెళ్ళిపోతుంది. ఇది ఆ మంత్రం యొక్క భావం. ఆ మంత్రాన్ని
నేను మనం వాట్సాప్ గ్రూప్‌లో పెట్టుకున్నాం. అని చెప్పి ఆ బ్రహ్మగారు విసూచిక వ్యాధి నుంచి బయటపడటానికి కూడా ఒక ముక్తి మార్గం చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆయన అక్కడి నుంచి అక్కడున్నటువంటి ఆయన ప్రత్యక్షమైతే ఆయన ఒక్కళ్ళే ఆ రాక్షసి ఒక్కదానికే కనిపించరు కదా! అక్కడున్నటువంటి మిగిలిన దేవతలు, సిద్ధులు, నాగులు అక్కడున్నటి హిమాలయాలు అందరికీ కూడా దర్శనమిచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇతి గగన ఇతిని గగనగత స్త్రీలోకనాథో గగన గగన గగనగ సిద్ధ గృహీత సిద్ధ మంత్రః గత ఉపగత శక్ర వంద్యమానో నిజపురం అక్షయం ఆయముజ్వలశ్రీః. నిజపురం అక్షయం మాయముజ్వలశ్రీః. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు సరే ఆయన వెళ్ళిపోయారు కదా! ఇప్పుడు ఈ విషూచిక ఏం చేసింది? ఈ కర్కటి ఏం చేసింది? ఇంక విషూచిక కాలం. విషూచిక అనేది దానికి ఒక ఆహ్, గుణనామం లాంటిది. ఇప్పుడు ఆ కర్కటి ఏం చేసింది? అంటే అది దాని యొక్క పూర్వ దేహాన్ని వదిలేసింది. వదిలేసి అత్యంత సూక్ష్మంగా తయారైపోయింది. పైగా దాని దేహం 2గా విడింది. ఒకటి లోహమయ సూచిక, రెండవది జీవ విసూచిక. 2గా తయారైపోయింది. అక్కడ అక్కడ వాల్మీకి మహర్షి యొక్క ఆహ్, కొంచెం కవిత్వం గూడా ఉంటుంది. ఏంటంటే మొదట మేఘాకారముగను అంటే దాని యొక్క దేహం ఎలా ఉంది నల్లగా పెద్దగా ఉంది గదా! ఆ దేహం నుంచి వదిలేసేటప్పుడు ఎలా ఉందిట అంటే మొదట మేఘాకారముగను, పిమ్మట ఒక పెద్ద చెట్టులాగా ఒక వృక్షాకారముగను అయ్యి, పిమ్మట మనుజుని పరిమాణమునను పొంది, తర్వాత ఇంకనూ సూక్ష్మమై హస్త పరిమాణము గలదాయెను. ఆ పిదప అంగుళమంతయు, ఆ పిదప మినపగింజంతయు అయి తరువాత సూచిక ఆయెను. పిమ్మట పట్టు వస్త్రమును కుట్టు సూది ఆయెను. ఈ ప్రకారము పర్వతాకారము గల ఆ కర్కటి సంకల్ప పర్వతము వలె అణుమాత్ర పరిమాణము గలదాయెను. ఓకే. ఇప్పుడు మనకి ఆహ్, వామనావతారంలో త్రివిక్రముడుగా వచ్చినప్పుడు ఇంతింతై ఒటుడింతై నభోవీధిపై తానంతై అని ఉంటుంది గదా! అలా ఎలా అయితే పెరుగుతూ ఉంటాడో, ఆయన ఎలా పెరిగాడో ఈవిడ అలా తగ్గింది. హ్మ్. అంతగా పెరిగిపోయినటువంటి ఆయన త్రివిక్రముడైతే ఈవిడ ఇంతగా కృశించిపోయి, తగ్గిపోయి ఒక చిన్న సూక్ష్మ క్రిమిలాగా తయారైపోయింది. అయిపోయి అది సరే జీవులని ఆహ్, పట్టి పీడిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని శ్లోకాలున్నాయి. ఆ శ్లోకాలు జస్ట్ ఊరికే మన ఇన్ఫర్మేషన్ కోసమే. ఈ కథకి దాని తర్వాత వచ్చేటువంటి దానికి సంబంధం లేదు. అయితే ఈ శ్లోకాలు ఎందుకు చదవాలనిపించిందంటే, మనం ఇప్పుడు మన సూర్యకిరణాలు, దానిలో ఉండేటువంటి శక్తి తరంగాలు, ఆ తరంగాలలో ఉండేటువంటి ఇప్పుడు ఫోటాన్లు, గీటాన్లని ఏవేవైతే చదువుకుంటామో, దాని యొక్క ఆ ఫోటాన్ యొక్క సైజు రైట్? అవి మనకి ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయో అంటే దాని యొక్క సైజ్ ఎంతుంటుంది ఫోటాన్ సైజు. అంటే ఇది అత్యంత సూక్ష్మమైన దేహం పొందిందంటారు గదా! ఆ దేహాన్ని కూడా ఈ సూర్యకాంతి ప్రకాశింపజేస్తుందిట. రత్నసూచీవనం రత్నసూచీవం అసృణ మనోమనన సంయుత వైద్ వైద్ వైదూర్య రశ్మి లేఖేవ భాను సంతాన సుందరి. సూర్యకిరణాలు దానియందు ప్రసరించుటచే అది సుందర రూపము గలదై రత్నసూచిక వలె కనిపించెను. మననశీలమగు మనస్సుతో కూడి అది వైడూర్యమణి వలె ప్రకాశించుచూ ఉండెను. అంటే దాని లోపల కూడా విషూచిక దేహం ఏదైతే పొందిందో అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి దాని దేహం లోపల కూడా దేహ నిర్మాణం ఉన్నది. అంటే ఆ దేహం ఇప్పుడు మనకి చిన్నప్పుడు హైడ్రా కదలిక అని మనం వి యూజ్డ్ టు డూ ఒక బొమ్మలేసేవాళ్ళం. దానికి టెంటికల్స్ లాంటివి బయటకొచ్చి అది పైకి నుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్తూ కదులుతూ ఆహ్, ఉండే బొమ్మలేసేవాళ్ళం మనం.
మనకి పైగా ఈ ఎన్ఎస్ పేపర్‌లో హైడ్రా కదలికని మీరు ఫోటో అదేంటి చిత్రం గీయండి అని ఉండేది మనకి. దాన్ని ఒక యానిమేషన్ కూడా చేసి మనం చేసాం మనం. గుర్తుండే ఉంటుంది. అంటే దాని లోపల కూడా దేహ నిర్మాణం, దాని లోపల కూడా ఇప్పుడు మనకి అమీబా చూస్తే అమీబాలో కూడా ఒక కణం, ఆ కణంలో మళ్ళీ ఇంకోటేవో ఒక న్యూక్లియస్, గీక్లియస్ ఆ తర్వాత అందులో ఉండే ఆ కణంలో ఉండేటువంటి ఆహ్, ఏదో లిక్విడ్ ఉంటుంది మర్చిపోయాను. పాప ఏంటమ్మా అది? సెల్స్‌లో ఉండేటువంటి లిక్విడ్. సెల్స్‌లో న్యూక్లియస్‌లో ఉంటుందే. మైటోకాండ్రియానా? ఏది? మైటోకాండ్రియా. ఏమో అవి న్యూక్లియస్, మైటోకాండ్రియా, డిఎన్ఏ. అలాంటివి. సో, ఆహా! దాని లోపల ఉండేటువంటి దేహ నిర్మాణం. అంటే హుహు. దానిని ఈ సూర్యకాంతి ప్రకాశింపజేసింది హ్మ్. అని చెప్తున్నారు. హ్మ్. అంటే అంత సూర్యకాంతి ఆహ్, దాని యొక్క తేజస్సు ఎటువంటిది అంటే ఇది. పైగా సూర్యకిరణాలు దానిపై ప్రసరిస్తున్నప్పుడు, లేకపోతే అది వాయువుచే ఎగరగొట్టబడిన నల్లని మేఘంలాగా ఉండింది. అంటే దాని యొక్క నీడ గూడా పడుతోంది. మనకు కనిపించదు. రైట్. సూక్ష్మ రంధ్రమునందు గల కంటిపాపలు స్పష్టముగా కనిపించు 2 జ్యోతుల వలె ఉండెను. అంటే దానికి కళ్ళు గూడా ఉన్నాయి. పరమాణువు వలె సూక్ష్మమగు తన ఉత్తమ అగ్రభాగము చేతను, బ్రహ్మదేవుని వరము చేతను ప్రసన్నయై ఆ రాక్షసి తన విశాల దేహమును గురించి భావించుచు మౌనము వహించి ఉండెను. దూరముగా గాంచిన ఆకాశము వలె ఉన్న అది దీపము వలె ప్రకాశించుచూ ఉండును. మరియు అతి సూక్ష్మమొకటచే దూరము నుండియే తన సుందర ముఖముచే ఆకాశమును మృంగునట్లుండెను. దీపశిఖవలే సూక్ష్మమైనది గావున నేత్రము ముకుళించియే చూడ యోగ్యమైనదియు. అప్పుడే స్నానమాచరించిన బాలుని కేశముల వలె కదులుచూ ఉన్నదియు. కమలములయందలి సన్నని దారము వలె ఉన్నదియు అగు ఆ రాక్షసి బ్రహ్మరంధ్ర వినిర్గతము సూర్యమండలోన్ముఖమును అగు సుషుమ్నా నాడి వలె రమణీయముగా నుండెను. పైగా దాని నేత్రాది ఇంద్రియముల శక్తి తనయందే అంతర్హితయై ఉండెను. లింగ శరీరమునకు బాహ్యమున సూచికా కార్యము కలిగి ఉండెను. బౌద్ధ నైయాయికుల విజ్ఞానము వలె ఇతరులచే తెలియను అశక్యమై ఉండెను. మరియును అది ఆకాశము వలె నీలముగను శబ్దరహితముగను కనపట్టుచూ ఉండెను. అదృశ్య రూపమున ఉన్న జీవసూచిక దీనిని ఆశ్రయించుకుని ఉన్నది. అంటే దాని దేహాన్ని ఆశ్రయించుకొని దానిలో ఉండేటువంటి జీవం ఉన్నది. పైగా ఇది ఇక్కడ వశిష్ఠ మహర్షి రాముల వారితో ఒక మాట అంటున్నారు. సాగ్రాసం చింతయామాస నా సూచీరూపం తుచ్చతాం చిత్తమీహితమే వైకం పశ్యంత్యాస్తే నిరర్ధకం. ఇది తన అంతకు మునుపు ఉన్నటువంటి తన వరంలో ఏం వరం కావాలని కోరుకుందో ఆ వరం లభించినటువంటి ఆనందంలో ఉంది గాని, ఆ వరాన్ని ఎలా అనుభవించాలి? ఎలా అనుభవిస్తే కలిగేటువంటి దాని బాధలేమిటి అని గ్రహించేటువంటి స్థితిలో దానికి లేదు అని అంటున్నారు. సా గ్రాసం చింతయామాస నా శూచీరూప తుచ్చతాం చిత్తమీహితమే వైకం పశ్యంత్యాస్తే నిరర్ధకం. ఇప్పుడు అది కోరుకున్నటువంటి దాని కోరిక ఎంత నిరర్ధకమైనదో దానికి తెలియట్లేదు. ఇప్పుడే తెలియదు అంటూ ఎందుకంటే సాధారణంగా గుణదోషాలని విచారింపక మనకి ఇప్పుడు ఏదైనా సరే ఒక పని కావాలి అంటే ఆ పని మూలంగా జరిగేటువంటి ఆహ్, పరిణామాలేంటి అనేవి కొన్ని కొన్ని సార్లు ఆలోచించకుండా మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ పని జరిగిన తర్వాత దాని నుంచి వచ్చిన ఫలితాల తర్వాత ఆ ఫలితాల మూలంగా కలిగినటువంటి పరిణామాల మూలంగా మనకి సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి. ఒరేయ్! ఎందుకు చేశానురా ఈ పని అని ఏడుస్తాం. ప్రస్తుతం ఆ సూచిక, ఆ విసూచిక యొక్క స్థితి ఇంకా ఆ ఏడుపుకి దగ్గరలో ఉంది గానీ, దాన్ని ఏడ్చే పరిస్థితిలో లేదు. పైగా ఇది ఆహ్,
ఇప్పుడు ఏం చేస్తుంది? అది శ్వాస పీలిస్తే ఆ శ్వాస ద్వారా లోపలికెళ్ళిపోతుంది. ఓకే. శ్వాస పీల్చి ఆ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళిపోయి, ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ శ్వాసలను వాళ్ళ హృదయాల్లోకో, లేకపోతే ఆ అవయవాలకో చేరిపోయి, ఆ రక్తంలోకి చేరిపోయి, వాళ్ళ ప్రాణాలని కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా గ్రసిస్తుంది. వాళ్ళు అంటే ఆ దేహంలో ఉండేటువంటి జీవం నాశనమైపోయి తర్వాత ఆ దేహాన్ని పూర్తిగా శిథిలం చేసేసి ఇంక దాని నుంచి వచ్చేటువంటి సారం ఏం లేదనుకుంటే ఇంకో దేహానికెళ్ళిపోతుంది. ఇలా ఒక్కసారిగా అంటే ఇది ఒకదానికొకటి అంటే అదే సూచిక ఒకే రకంగా ఉండి మల్టిప్లై అయిపోతూ, ఆ మల్టిప్లైతో రకరకాలైన అనేక ప్రపంచంలో ఉండేటువంటి అన్ని జీవాలని ఒకేసారి పట్టి పీడించేసేటట్లుగా. ఒక్కొక్కసారి కరోనా వైరస్‌గా వెళ్తుంది. ఒక్కొక్కసారి హెచ్ఐవీగా వెళ్తుంది. ఇంకొకసారి ఇంకో రకమైన వైరస్‌లుగా వెళ్తోంది. కాపోతే దాని రూపం మారుతోంది. ఏదో దెబ్బ తగిలిందని చూపించేసి పీడించడంలో ఉండేటువంటి ఇదేం లేదు. అయ్యా! నమస్కారం అండి. మీరు వీడియోలో ఉన్నారు. ఆడియో ఆపేసారు. సారీ. లాస్ట్ మినిట్‌లో సారీ అండి. వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ 9:00 రావాల్సిన వాళ్ళు వాళ్ళు 10:00 వచ్చారన్నమాట. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. సారీ అబౌట్ థట్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్ అండి. అది మేము ఇది కర్కటోపాఖ్యానం ప్రారంభించుకున్నాము. ఇవాళ ఓకే. ఇచ్చాను. ఓకే. అదే కర్కటి అనేది ఒక రాక్షసి. అది జనాలని మొత్తాన్ని ఒక్కసారిగా దానికి ఆకలి ఎంతంటే దాని ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా తినేసినా కూడా దాని ఆకలి తీరదు. ప్రపంచంలో ఉండే 84,00,000 రకాలలో ఉన్నటువంటి కోటానుకోట్ల జంతుజాలాన్ని, జీవజాలాన్ని ఒక్కసారిగా తినేసినా దాని ఆకలి తీరదు. అటువంటి ఆకలి తీరక ఆహ్, అది ఏం చేస్తుందంటే ఇంత ఆకలి నాకిచ్చినటువంటి ఆ బ్రహ్మదేవుల వారినే అడుగుదామని చెప్పి తపస్సుకి కూర్చొని, ఆ తపస్సులో తన యొక్క దేహాన్ని కృశింపజేసుకొని తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యి, "నీకేం గావాలి?" అంటే, "నాకు ఈ ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడించుకు తినేయాలి. దానికోసం నేను ఒక్కసారిగా జనాలందరిని ఆక్రమించుకోవాలి." జనాలంటే జీవజాలాన్ని. మొత్తం ఒక్కసారిగా ఆక్రమించేసుకొని వాళ్ళలో ఉండేటువంటి ఆ ప్రాణాలని, వాళ్ళ దేహాలని, వాళ్ళ మాంసాన్ని, రక్తాన్ని అంతా ఒకేసారి నేను తినేసేయాలి. ఇది ఒకేసారిగా వెళ్ళడానికేంటంటే, నాకు ఒక అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక రూపాన్ని నాకివ్వు అని అడిగినప్పుడు, ఆయన బ్రహ్మదేవుల వారు ఆ రాక్షసికి అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక దేహాన్ని ఇస్తారు. సూచీ రూపం అంటారు. సూచి అంటే సూచన మాత్రంగానే తెలిసేది. ఇప్పుడు మనకి ఈ కరోనా వైరస్‌లు, హెచ్ఐవీ వైరస్‌లు మన కంటికి కనిపించవు. కానీ అది ఇచ్చేటువంటి గుణగణాల ద్వారా, అది కల్పించేటువంటి రోగ లక్షణాల ద్వారా అదిగో ఈ వైరస్ సోకింది, ఆ వైరస్ సోకింది అని మనం చెప్పుకొని దానికి సంబంధించినటువంటి మందులేవో వేసుకుంటాం. అలా సూచనప్రాయంగా తెలిసేది. అందుకని దానికి విషూచిక అని పేరు. అయితే బ్రహ్మదేవుల వారు మనకి అంటే మంచి వాళ్ళకి ఒకవేళ విసూచిక అనేది రాక్షసి మంచి వాళ్ళని బట్టి పీడించిన, పీడిస్తే ఆహ్, వాళ్ళు దాని నుంచి బయటపడటానికి ఒక మంత్రం గూడా ఇచ్చారు. ఆ మంత్రానికి సంబంధించి నేను అందులో కొన్ని బీజాక్షరాలుంటాయి. ఆ బీజాక్షరాలకి సంబంధించి నేను ఇక్కడ చెప్పను అని జెప్పాను. అందుకని దానికి సంబంధించిన ఇమేజ్ అది నేను మన వాట్సాప్ గ్రూప్‌లో పెడతాను ఫోటో తీసి. అది చెప్పి ఎప్పుడంటంటే ఆ రాక్షసి ఈ జనాలని పట్టి పీడిస్తోంది అని చెప్తూ అది అక్కడి నుంచి ఈ కథ ఎక్కడికెళ్తోంది. ఎందుకంటే అసలు ఈ కథ ప్రారంభానికి ముందు కూడా రాములు వారు అడిగిన ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానంగా వశిష్ఠ మహర్షి ఈ కథ ప్రారంభిస్తారు. ఏంటా ప్రశ్న అంటే అసలు బ్రహ్మంలో పరబ్రహ్మం లేకపోతే ఆత్మ ఇలా ఏదైతే మనం ఒక పరమాత్మ లేకపోతే ఏదో ఒక పదార్థం ఉంది అని చెప్పుకుంటున్నామో, అది అద్వైతం కదా! 2 కానిది కదా! రెండిట్లో ఆ 2 కాని దానితో అసలు ఈ మోక్షము, బంధనాలు అనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఈ ఆలోచన
ఈ 2 ఒకటే కదా! ఒకవేళ అయితే మొత్తం అంతా దానిలోనే వచ్చినప్పుడు, ఈ ఆలోచన అంతా కూడా దానిలోనే వచ్చినప్పుడు ఇదంతా ఒకటే కదా! బంధనము మోక్షమే, మోక్షము బంధనమే. కదా! మరి ఈ ఈ ఈ భేద కల్పన ఎలా అయితే ఉందో అది కరెక్టేనా? ఇది సరైనదేనా? అని రాములు వారు అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా వశిష్ఠ మహర్షి ఒక కథని ప్రారంభిస్తారు. ఆ కథే ఈ విసూచిక. దీన్ని కర్కటోపాఖ్యానం అంటారు. అంటే ఆ రాక్షసి పేరు కర్కటి. ఆ రాక్షసి ఆహ్, ఆహ్, అది అడిగినటువంటి వరం మూలంగా అది అత్యంత సూచనప్రాయంగా, సూచీప్రాయంగా తెలిసేటువంటిదే. కాబట్టి దాన్ని విసూచిక అంటారు. ఓకే. సో, మనం ఆ కథలో ఉన్నాం ఇప్పుడు విసూచిక అనేటువంటి దాంట్లో. ఇది దానికి దానికి 2 దేహాలొస్తాయి. ఒకటేంటంటే జీవ సూచిక, ఇంకొకటి లోహమయ సూచిక, లోహ సూచిక. ఎందుకంటే బ్రహ్మదేవుల వారు దానికి అడిగినప్పుడు నువ్వు జీవ సూచికగానే కాక అనాయాసంగా కానీ, అయసంగా కానీ వెళ్ళేటట్టుగా అని అంటారు. అయస్ అంటే మనకి ఇనుము అని కదా! లోహం అని కదా అర్థం. అంటే సూది అంటే ఇప్పుడు ఇనుప సూదులు లేకపోతే ఉంటాయి కదా! సూదులు గుచ్చుకున్నా కూడా లోపలికెళ్ళిపోతాయి. లేదా శ్వాస పీల్చినా లోపలికెళ్ళిపోతాయి. జనాల్లోకి వెళ్ళిపోయి, ఆ జనాలలో నుంచి వాళ్ళ యొక్క ప్రాణాలని, వాళ్ళ యొక్క జీవాన్ని, దేహాన్ని కృషింపజేసి వాళ్ళ ద్వారా నీ ఆకలి తీర్చుకుంటావు అని చెప్తారు. అందుకని ఇక్కడ దానికి 2 దేహాలుంటాయి. అది దాని 2 దేహాల ద్వారా మనుష్యుల హృదయాలలోకి ప్రవేశించి బాధ కలుగజేయుచు అచట నుండి అన్ని దిక్కులు తిరగసాగాను. తనుద్వయేన తే నాసౌ ప్రవిశ్య హృదయం నృణాం వేదయంతి తతఃక్రూరా ప్రభభ్రామ దిశో దశః. ఇలా అన్ని దిక్కులు తనుద్వయే నతే నాసౌ నాసౌ ప్రవిశ్య హృదయం హృదయం నృణాం. ఆ నరులలోకి అంటే గుండెలోకి వెళ్ళిపోయేటట్లుగా, అంటే శ్వాస పీల్చుకోవటం వెళ్ళిపోయేటట్లుగా, లేదా ఏదైనా ఒక చిన్న ఇనప వస్తువు గుచ్చుకున్నా దాని లోపలికి చేరిపోయేటట్లుగా. ఇలా అది అందరూ కూడా ఆహ్, అందరి దేహాలలోకి కూడా వెళ్ళి వాళ్ళ ప్రాణాలను తీస్తోంది. అయితే దానికి ఇంతకు మునుపు ఉన్నటువంటి దేహం ఏదైతే ఓ పెద్ద దేహంతో బ్రహ్మరాక్షసులను చంపించేదిగా సినిమాలో చూపిస్తారే, అలాంటి పెద్ద రాక్షసులుగా ఉన్నటువంటి దేహంతో ఉన్నప్పుడు దానికి ఆహారం నోటి ద్వారా వెళ్తూ, ఆ నములుతూ నాలిక ద్వారా ఆ రుచిని ఆస్వాదిస్తూ ఎంత ఆకలిగా ఉన్నా కూడా రుచికి బానిసైపోతే ఇంకా కావాలనిపించేటట్లుగా అది ఆ రుచిని ఆస్వాదిస్తూ తిన్నప్పటి ఆ సంతృప్తి దాంట్లో ఇప్పుడు లేదు. ఎందుకంటే అడిగిద్దేంటి దానికి నా ఆకలి తీరాలి, జనాలందరిని ఒకేసారి బట్టి పీడించాలి, వందల్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు దానిలో ఇంకొక గుణం ప్రారంభమైంది. ఏంటంటే దానిలో ఏడుపు. ఇంత వరం వచ్చింది నాకు, జనాలు బట్టి పీడిస్తున్నాను. అయినా గూడా దానిలో తృప్తి లేదు. ఎందుకంటే అంతకు మునుపు ఉన్నటువంటి దేహంతో అయితే ఆనందంగా నవ్వులుతూ, పళ్ళు గుచ్చుకుంటూ పళ్ళలో సినిమాలో చూపిస్తారు. పళ్ళలో దూరిన ఎముకలను తీసుకుంటూ రైట్. రక్తాన్ని తాగుతూ, ఆ రుచిని ఆస్వాదిస్తూ తిన్నప్పటి ఆనందం ఇప్పుడు దానిలో లేదు. ఎందుకంటే కొన్ని సార్లు మనకు కావాలనుకున్న కోరిక గూడా మనకి ఒక్కొక్కసారి అది అనర్థదాయకం అయిపోతుంది. అంటే తృప్తిని కలిగించనిదయిపోతుంది. సో, దీనిలో ఎంత ప్రాణంతో ఎంత కోరిక తీరుతున్నా ఒకవైపు, ఇంకోవైపు అసంతృప్తితో ఉంటుంది. ఇలా అసంతృప్తితో ఉన్నటువంటి దానిలో ఒక ఆహ్, పశ్చాత్తాపం మొదలైంది. పశ్చాత్తాపం గూడా గాదు బేసిక్‌గా. ఎందుకంటే దానిలో ఏడుపు మొదలైంది. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పుని తెలుసుకొని దాన్ని బాధపడటం. ఇప్పుడేంటంటే ఇది అసంతృప్తితో ఉన్నది.
అరే! ఇంతకు మునుపున్న దేహంలోకైతే గనక నేను ఇంతకు మునుపున్న దేహంతో హ్యాపీగా పళ్ళలో ఇరుక్కున్నటువంటి వాటిని ఏరుకుంటూ తింటూ ప్రశాంతంగా తిన్నాను. నములుకుంటూ, ఆ రక్తాన్ని జొర్రుకుంటూ రైట్. అన్నీ శుభ్రంగా తింటూ ఉన్నాను. ఇప్పుడు నాలో ఇంత చిన్న దేహం వచ్చినా, నేను కోరుకున్న కోరిక నెరవేరుతున్నా, అంతకు మునుపు ఉన్నటువంటి తృప్తి నాలో లేదు అని చెప్తూ దానిలో మళ్ళా ఏం చెయ్యాలి? వినా పరాపకారేణ తీక్ష్ణా మరణమీహతే వేదనాద్రోధితా సూచి కర్మపాశే ప్రలంబతే. దానికి ఇట్టి దుర్దశ దానికి యోగ్యమైనదే అయినా, దానిలో ఉన్నటువంటి ఆ తృప్తి తీరట్ల. దానికి ఆ సంతృప్తి కలగల. ఒక్కసారిగా జనాలందరిని ఒక్కసారిగా పట్టి పీడించేసినా కూడా దానిలో తృప్తి కలగల. పైగా ఇక్కడ అంటే ఇంకాస్త డీటెయిల్‌గా వెళ్తారు. ప్రాణాపాన ప్రవాహస్థ హృత్పద్మాంతరచారిణి దుఃఖశక్తిర్మహాఘోర జీవశక్తిరివోదిత. ఇది ప్రాణాపానాల ద్వారా అంటే శ్వాస మనకి ఆ పంచవాయువులు అంటారు కదా! పంచప్రాణాలు, పంచవాయువులు అంటారు కదా! ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 వాయువుల ద్వారా లోపలికెళ్ళిపోతుంది. ఏ రకంగా అయినా సరే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళ శరీర రక్త నాడులలోకి చేరిపోయి, రక్తనాళాల్లోకి చేరిపోయి, నాడుల్లోకి చేరిపోయి, ఆఖరికి వాళ్ళల్లో ఉండేటువంటి ఆ కుండలిని లేకపోతే అక్కడి నుంచి రైట్. మూలస్థానం దగ్గర నుంచి బ్రహ్మస్థానం వరకు, బ్రహ్మరంధ్ర స్థానం వరకు పూర్తిగా ఆక్రమించుకుని కూడా దానిలో ఈ తృప్తి కలగట్ల. పైగా ఇప్పుడు దాంట్లో ఏంటంటే, ఇదివరకు ఎంత తిన్నా ఆకలి తీరట్లేదు అనుకున్నది గదా! ఇప్పుడేంటంటే అది ఎంతగా పరిణామం చెందినా, ఎంత ఎంత ఎందరి దేహాల్లోకి వెళ్ళిపోయినా, కేవలం ఒక రక్త బిందువు పీల్చుకుంటేనే దాని యొక్క పొట్ట నిండిపోతుంది. అది అందరి దేహాల్లోకి వెళ్ళిపోయి ఎంతగా మల్టిప్లై అయిపోయినా గూడా కేవలం ఒక రక్త బిందువుతోటి దాని పొట్ట నిండిపోతుంది. అంటే దాని ఆకలి ఇదివరకు తిన్నంత తృప్తి లేదు దానికి. మనం గూడా అంతే ఒక్కొక్కసారి మనకు తెలియని విషయాల్లోకి వెళ్ళిపోయి తెలియని విషయాలను కోరుకుని, ఆ విషయాలన్నీ తర్వాత విషాలుగా పరిణమించి, మా వల్ల కాదు బాబోయ్! వద్దు నాకు అని ఏడుస్తుంటాం. అలాగా దాని లోపలికి వెళ్ళిన తర్వాత పైగా అదెలా వస్తుందంటే దాని ఏడుపు, మయ్యస్యాం మందభాగ్యాయాం మనాగపి సమాతిః స్వాదు మాంస రసగ్రాసో వాసావాసిత ఆనయన్. రుచికరమైనటువంటి మాంసాన్ని భుజించేటువంటి ఆనందం కలిగినటువంటి నా యందు ఇప్పుడు ఏ భోజనం గూడా ప్రవేశించట్ల. కేవలం రక్త బిందువుతోటి నాకు ఆకలి తీరిపోతుంది. పైగా పైగా ఇప్పుడేమంటోంది, నేను ఇతరుల పాదముల యందు గుచ్చుకొనుచు, భూమిపై పడుచు, మనుషుల పాదములచే కొట్టబడుచున్నాను. వాళ్ళ ఇప్పుడు ఏదైనా సూది గుచ్చుకుంటుంది. ఏం చేస్తాం మనం? తీసి అవతల పారేస్తాం. కదా! అంటే ఇది ఇందాక చెప్పాను కదా! లోహ సూచిక, జీవ సూచిక. ఈ 2 రకాలుగా మారిపోతుంది. జీవ సూచిక లోపలికెళ్ళిపోయి జీవ సూచికలాగా మారినప్పుడు వెళ్ళిపోతుంది. కానీ లోహ సూచికగా ఉన్నప్పుడు అది జనాలు తీసి అవతల పారేస్తున్నారు దాన్ని. దానికి అది గూడా కష్టమైపోతుంది. న న ఇదివరకు జనాలందరూ నన్ను చూసి భయపడేవాళ్ళు. నా దేహాన్ని చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడేం నన్ను పట్టించుకోవట్లేదు. పైగా ఏదైనా వైరస్ వచ్చిందంటే యాంటీ వైరస్‌లు కొనుక్కుంటున్నారు. లేకపోతే ఏదైనా నేనెళ్లి గుచ్చుకున్నానంటే దానికి ఏదో ఆయింట్‌మెంట్ రాయించుకొని తగ్గిచ్చేసుకుంటున్నారు. నేను భయపడట్లేదు, పాడులేదు. ఎందుకు ఈ దేహాన్ని నేను కోరుకున్నాను అనేటువంటి దానిలో ఆ దుఃఖం బయలుదేరింది. నమే దేహో నమే స్థానం నమే కశ్చిత్ సమాశ్రయః నైకస్థానే సమావాసో భ్రామ్యామీవ సవర్ణవత్. ఇప్పుడు నాకు శరీరం గాని, ఉండటానికి ఇల్లు గాని, నాకు శరణ్యమైనది గాని ఏదీ లేదు.
కేవలం గాలికి కొట్టబడేటట్లుగా, గాలి అటు వీస్తే అటు పోయేటట్లుగా నా దేహం అటు ఇటు తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నా? ఇప్పుడు డబ్బాలో గులకరాడలు ఇసుకలకేస్తే అటు ఇటు పడ్డట్టుగా ఎటు పోతున్నానో తెలియకుండా పోతున్నా. ఇంతటి గొప్ప సంకటంలో నాకు తెలిసి ప్రవేశించా. ఇప్పుడు నేను చచ్చిపోవాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు నాకు ఆ చావు కూడా రావట్లే. అపదాంధురి తిష్టామి నివిష్ఠాస్మి సుదారుణే అభావమపి వాంఛామి సోపి సంపద్యతే నమే. అది కూడా నాకు రావట్లేదు. అభావమపి అంటే చావు, అది కూడా నాకు రావట్లే అని. పైగా స్వకో దేహ పరిత్యక్తో మూఢచేతనయా మయా కాచబుద్ధ్యా విమూఢేన హస్తాచ్చింతామణిర్యథ. మూర్ఖుడు తుచ్చమైన ఒక గాజు ముక్క కోసం ఆశపడి చేతిలో ఉండేటువంటి చింతామణిని పోగొట్టుకున్నట్టుగా అంత చక్కటి దేహాన్ని నేను ఉంచుకుని అది తీరట్లేదు, దానితో తృప్తి కలగట్లేదు, నాకు ఇంకా కావాలి తృప్తి అని చెప్పి తుచ్చమైన ఈ దేహాన్ని నేను కోరుకున్నా. ఒకప్పుడు పొగలో ప్రవేశిస్తున్నా, ఒకప్పుడు చలిలో దూరుతున్నా, మరొకప్పుడు ఇంకో చోటకి ఎక్కడికో చేరుతున్నా, మట్టిలో తోయబడుతున్నా, బూడిదలో దొర్లుతున్నా, ఎన్ని చేస్తున్నా నా కర్మ ఇలాగా అలిపోయింది. భ్రాంతిం కరోమి తుచ్చేచ సాపి వేదన రూపిణి అహోమహమల్పభాగ్యాయ దౌర్భాగ్యమపి దుర్భగం. ఈ తుచ్చమైనటువంటి రక్తాన్ని ఆస్వాదించటమే నేను కోరుకుంటునే, అదైనను కూడా ఇతరులను వధించుట అను ఫలమును కలుగచేయుచున్నదే గాని రుచిని కలిగించటం లేదు. ఏలనా నాకు జిహ్వేంద్రియము గాని ఉదరం గాని లేవు. ఆహా, ఎట్టి దౌర్భాగ్యం సంభవించినది అని దాని ఏడుపది. ఇదివరకు శుభ్రంగా నవిలి తినేదాన్ని, ప్రతి మాంసాన్ని ఆనందిస్తూ ఆ రుచిని ఆస్వాదిస్తూ రక్తాన్ని జురుకుంటూ ఆ తృప్తే వేరు. ఇప్పుడు ఆ తృప్తి లేదు నాకు అని చెప్పి, ఇప్పుడు దీని నుంచి నేను ఏం చెయ్యాలి అని చెప్పి మళ్ళా తపస్సు కూర్చుంటుంది. ఈ తపస్సుకు కూర్చునేటప్పుడు ఆ తపస్సు యొక్క ప్రభావం ఎలా ఉన్నది, మళ్ళీ ఇంతకు మునుపు అది తపస్సు చేసినప్పుడు కొన్ని వేల సంవత్సరాల పాటు దాని ఆ పూర్వం ఉన్నటువంటి పెద్ద బ్రహ్మరాక్షసి లాంటి దేహంతో ఉన్నప్పుడు అది ఎలా తపస్సు చేసి దాని దేహాన్ని శుష్కింపజేసుకున్న దేహంతోనే అది తపస్సుని కొనసాగించినప్పుడు బ్రహ్మదేవులు వారు ఎలా అయితే ప్రత్యక్షమయ్యారో అంత తీవ్ర తపశ్చర్యతో ఈ బ్రహ్మరాక్షసి ఈ విశూచిక మళ్ళీ కూర్చుంది. కూర్చునింటి అంటే దాని యొక్క ప్రాణహింస ఇలాంటివన్నింటిని నిరోధించేసింది. దాని యొక్క ఆ ఆకలి గీకలి జనాల్ని హింసించటం, వాళ్ళ రక్తాల్ని పట్టి తాగేయటం ఇలాంటివి ఏమీ లేకుండా ఒక సాధు రూపిణిలా మళ్ళీ తపశ్చర్య కూర్చుంది. సుసూక్ష్మస్యైక పాదస్య సార్థేనైవ శ్రితోర్వర సంవివేక పాదాత్మ తపఃకర్తుం ప్రచక్రమే. సూక్ష్మరూపి అయినటువంటి ఆ సూచిక తన అర్ధభాగముచే భూమిని ఆశ్రయించి తక్కిన అర్ధభాగమును అట్లే ఉంచి తపమునరింపసాగిను. అంటే నేలలోకి దిగబడో లేకపోతే ఇంకో రకంగానో ఆమె ఆ విసూచిక తన యొక్క సూక్ష్మ స్వరూపంతోనే ఆ హిమాలయాలలో తపస్సు చేయడానికి మళ్ళీ కూర్చుంది. ఇప్పుడు ఆ దాని యొక్క తపస్సు ఎలా ఉన్నది అంటే అసిరః పూరితాపి మహాజలైః విధూతాపి బృహద్వాతైః అర్ధగ్ధాపి వనవన్హిభిః భిన్నాపి కరకాపాత్రైః భ్రామితాపి తటిద్భ్రమైః ఉద్వేజితాపి జలదైః క్షోభితాత్యతికర్జతైః అపి వర్షసహస్రైః సా చిత్తస్థ దృఢ నిశ్చయ పాదాగ్రంతు కుసుప్తేవ
పాదాగ్రంతు కుసుప్తేవ నాకం నాకంపత తపస్విని నా కంపత తపస్విని. ఆ కర్కటి శిరము వరకు కూడా బురదచే కప్పబడిపోయింది. అంటే దాని యొక్క ఆ దేహం ఏదైతే ఉందో, ఆ సూక్ష్మ దేహం ఏదైతే ఉందో, సూక్ష్మమైనటువంటి శరీరం ఏదైతే ఉందో, సూక్ష్మదేహం అనకూడదు ఇక్కడ, సూచనప్రాయంగా తెలియబడేటువంటి ఆ విసూచిక దేహం ఏదైతే ఉందో అది బురదలో సగం వరకు, తల వరకు బురదలోనే ఉంచి కప్పబడిపోయింది. భయంకరమైన వాయువులచే చలింపబడుతోంది, వనాగ్నిచే దహింపబడుతోంది, రాళ్ల వానచే పీడింపబడుతోంది, విద్యుల్లతలతో కూడినటువంటి గొప్ప మేఘాల గర్జనచే భయపెట్టబడుతోంది. ఇట్లు కొన్ని వేల సంవత్సరాలు జరిగినా అది దృఢ నిశ్చయై ఆ రాక్షసి ఒక స్థాణువులాగా తన స్థానం నుంచి కదలక తపస్సు చేస్తోంది. కస్యేదం తపసాక్రాంతం జగదిత్యథ వాసవ నారదం పరిపప్రచ్ఛ స తస్యా కథయశ్చ తత్ సప్తవర్ష సహస్రాణి సూచీ దీర్ఘ తపస్విని మహావిజ్ఞాన దేహాసౌ తేనేదం జ్వలితం జగత్. ఓ రామచంద్ర, అప్పుడు ఆ సమయంలో ఆ తపస్సు నుంచి లోకాలన్నీ కూడా ఆ తపస్సు నుంచి వచ్చేటువంటి జ్వాలలతో పీడింపబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆ తప ప్రభావంతో పీడింపబడుతున్నటువంటి లోకాలలో స్వర్గలోకం కూడా ఉన్నది. అక్కడ ఇంద్రుడు నారదుల వారిని ప్రశ్నించారట, ఓ మునీంద్ర, ఎవరి తపస్సు చే ఈ ముల్లోకాలు ఇట్లు తపింపబడుచున్నవి అని ప్రశ్నించారు. అప్పుడు నారదుల వారు ఇలా చెప్తున్నారు, ఏమనంటే, ఓ ఇంద్ర, చెంచలమును పైశాచిక స్వభావము కలదియను అగు ఆ జీవసూచిక ఆశ్రయము కృష్ణవర్ణ లోహము గల లోహ సూచికే అని అరుంగుము. అంటే ఆ రెండు కూడా ఒకటే. ఇది ఆ జీవసూచిక లోహ సూచిక అని ఏదైతే అంటున్నామో అదంతా ఒకటే ఇంద్ర. ఇప్పుడు ఆ జీవసూచికే తన యొక్క పూర్వదేహం కోసం తచ్చరీంద్రియైస్తాని తథాన్యాని బహూని చ భుక్తాని నరమాంసాని భుజానాన్యుచితాని చ. ఇది తన పూర్వదేహంతోనే మళ్ళా ఆ ఇతరుల ప్రాణాలని హరించి తన యొక్క ఆ దేహాన్ని వృద్ధిపరుచుకుందామని ఆలోచిస్తోంది. ఈ ఈ విసూచికా దేహంతో దాని యొక్క ఆకలి తీరట్లేదు, దానికి తృప్తి కలగట్లేదు. ఈ దేహంతో అది ఉండలేకపోతుంది. కాబట్టి తన పూర్వదేహం కోసం అక్కడ ఆ తపస్సు చేస్తోంది అని చెప్పి నారదుల వారు ఇంద్రులకి చెప్పారు. మనం ఇవాళ ఇక్కడ అవుతాం, ఎందుకంటే ఈ కథ వచ్చే వారం నుంచి అత్యంత రహస్యమైన ఆత్మవిద్య వైపు మళ్ళుతుంది. ప్రస్తుతానికి మనం ఈ కథని ఇక్కడ ఆపితే ఏమవుతుందంటే, వచ్చేవారం బ్రహ్మగారు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఏం వరం కోరుకుంది, అక్కడి నుంచి కథ ఎలా మళ్ళుతుంది అనేది మనం వచ్చేవారం చూద్దాం. మనకేమైనా ఈ కథలో కానీ లేకపోతే ఇప్పటి వరకు కానీ ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం అడగచ్చు, లేదంటే ఇవాళ ఇక్కడ ఆగుతాం. పాపయ్య గంగాధర్ గారు, అవును. చెప్పండి వెంకటేష్ గారు. వేరే కాల్లో ఉన్నారు కార్లో. ఓకే 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 ఏం లేవండి. ఓకే మురళి, నీకు ఏం లేదు సంవత్సరం. సరే ఓకే, మనం అయితే వచ్చే వారం కలుద్దాం. ఇవాళకి ఇక్కడ అవుదాం, ఎందుకంటే వచ్చే వారం చాలా గొప్పగా జరిగేటువంటి
ఒక ఈ కర్కటికి ఒక రాజుగారితో తన పూర్వదేహం వచ్చిన తర్వాత ఒక రాజుగారితో ఒక సంభాషణ జరుగుతుంది. మురళి నీకు అది తెలుసు, రాజుగారు ఆ మంత్రి గారు. సో అక్కడ ఆ జరిగే సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఇవాళ ఇక్కడ ఆగుతాం. ఎందుకంటే తర్వాత మనం ఆ సంభాషణని అక్కడి నుంచి కొనసాగిస్తే చాలా మంచిగా వెళ్తుంది. సరే, అందరికీ జై శ్రీరామ్. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్.